అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం మకర రాశి రాశిఫలాలు. మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక కథనం సిద్ధం చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో గ్రహాలు మరియు రాశుల సంచారాలు మరియు కదలికల ఆధారంగా రూపొందించబడింది. ఈ విషయాలన్నీ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఎప్పుడు మరియు ఏమి జరుగుతుందో తెలియజేసేందుకు మాత్రమే మేము ఇది రెడీ చేశాము. ఈ సంవత్సరం మీకు ఎక్కడ పెద్ద అడ్డంకులు ఎదురవుతాయి మరియు మీరు ఎక్కడ హాయిగా జీవించగలుగుతారు అని తెలుసుకోవాలంటే మీరు ఈ రాశి ఫలాలు చివరి వరకు చదవాలి. ఈ 2024 మీ ఉద్యోగంలో మీరు ఏ మార్గాన్ని అనుసరించాలి? మీరు ఎప్పుడు సానుకూల మరియు అసహ్యకరమైన ఫలితాలను సాధిస్తారు? మీ వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మరియు మీరు ఎప్పుడు ఆర్థిక విజయాన్ని సాధిస్తారు అని తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మీకు ఇది సహాయం చేస్తుంది. సవాళ్లు మీకు ఎదురు కావచ్చు. మీరు ఎప్పుడు ప్రమోషన్ పొందగలరు? మీరు ఎప్పుడు తేడాను గమనించగలరు మరియు ఉద్యోగం ఎప్పుడు మారతారు? మీ వివాహం సంతోషంగా ఉంటుందా లేదా కష్టంగా ఉంటుందా? మీ జీవిత భాగస్వామిని కనుగొనడానికి మీ ప్రేమ జీవితం మిమ్మల్ని ఏ మార్గంలో తీసుకెళ్తుంది? ఆర్థికంగా మీ పరిస్థితి ఎలా ఉంటుంది మరియు మీరు డబ్బును పొందగలరా లేదా కోల్పోగలరా? ఈ సమాచారం అంతా మకర రాశి ఫలాలు 2024 యొక్క ఈ కథనంలో మీరు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడింది. అంతేకాదు, ఈ రాశి 2024లో మీకు ఇల్లు లేదా కారు కొనడానికి ఏ క్షణం వస్తుంది మరియు ఏ కాలం అననుకూలంగా ఉంటుంది. వీటి వల్ల 2024లో గ్రహ సంచారాలు మరియు కదలికల పరిణామాలు మీ జీవితంలో గుర్తించబడతాయి. ఈ మకర రాశి ఫలాలు 2024 మీ చంద్ర రాశిపై ఆధారపడి ఉందని గమనించాలి. మీరు పుట్టిన సమయంలో మీ జాతకంలో చంద్రుడు కుంభరాశిలో ఉంటే ఈ జాతకం మీ కోసం తయారు చేయబడింది. ఈ సంవత్సరం మీరు పనిచేసిన అనేక విషయాలు ఫలించగలవు. కాబట్టి ఈ సంవత్సరం ఆశ మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు కొన్ని నిర్ణయాల విషయంలో అంతర్గత వైరుధ్యాలను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా విషయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. అయినప్పటికీ సవాళ్లు మరియు సంక్షోభాలు ఇప్పటికీ తలెత్తవచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం. కానీ మీరు వాటిని అధిగమించడానికి మరియు వాటిని మీ ప్రయోజనానికి మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. గందరగోళంగా ఉన్న మొదటి త్రైమాసికం తర్వాత మీరు సంతృప్తిగా మరియు ప్రశాంతంగా ఉండవచ్చు మరియు రెండవ త్రైమాసికంలో, ముఖ్యంగా జూన్లో, సంతోషానికి కొత్త అవకాశాలు రావచ్చు. మకర రాశి వారికి ఈ సంవత్సరం సానుకూల ఆర్థిక ఫలితాలను అందజేస్తుంది. ముఖ్యంగా మీ రాశి చక్రం మీ 2వ ఇంటిపై ప్రభావం చూపుతుంది మరియు ఏడాది పొడవునా ఈ ఇంట్లో శని యొక్క నిరంతర ఉనికి మీ ఆర్థిక స్థిరత్వాన్ని స్థిరంగా బలపరుస్తుంది. సవాళ్లు మిమ్మల్ని అరికట్టవు, బదులుగా మీరు వారిని నేరుగా ఎదుర్కొంటారు. శృంగార విషయాలలో గణనీయమైన పురోగతి ఊహించబడింది. మీ ధనానికి అధిపతి అయిన శని 2వ ఇంటికి సంవత్సరం ప్రారంభం నుండి మకర రాశిని పాలిస్తున్నాడు. ఇది దాని 2వ ఇంటి రాశిచక్రం గుర్తులో కూర్చుని మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది. ఇది ఏ సవాలులోనైనా మిమ్మల్ని విఫలం చేయదు మరియు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. బృహస్పతి మీ కుటుంబ జీవితాన్ని సంతోషపరుస్తుంది. మే 1 వరకు 4వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపడమే కాకుండా మీ కెరీర్ విజయాలకు కూడా దోహదపడుతుంది. మీ 5వ ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు సంతోషాన్ని అందించే వరకు మీ 4వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఉద్యోగంలో ముందుకు సాగడానికి మీకు సహాయం చేస్తుంది.
మే 1 తర్వాత బృహస్పతి 5వ ఇంటికి మారడం కుటుంబ సంబంధిత పరిణామాలను తెలియజేస్తుంది. సంవత్సరం పొడవునా మీ 3వ ఇంటిలో ఉంచబడిన బృహస్పతి ఉనికిని లెక్కించిన నష్టాల కోసం మీ మొగ్గును పెంచుతుంది. దీని ఫలితంగా మీ వ్యాపార కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ విజయం సాధించవచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మీ విజయాలలో కీలకమైన అంశం. ఈ సంవత్సరం మీ ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా కుటుంబ బంధాలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది ఏడాది పొడవునా విజయానికి సంభావ్యతను అందిస్తుంది. సంవత్సరం ప్రారంభం శృంగార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. ఇది పరస్పర విశ్వాసం వృద్ధికి దారి తీస్తుంది. మీ కెరీర్ గణనీయమైన విజయాలకు సాక్ష్యమివ్వవచ్చు. అయితే విద్యార్థులలో శ్రద్ధగల ప్రయత్నాలు మరియు దృష్టి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది విద్యాపరమైన విజయాలకు దారి తీస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు నావిగేట్ చేయడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఆరోగ్య దృక్కోణం నుండి ఈ సంవత్సరం సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తుంది. అప్పుడప్పుడు చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు తీవ్రంగా ఉంటాయి మరియు మీ డబ్బు గణనీయంగా పెరుగుతుంది. రాహువు సంవత్సరం మొత్తం మీ 3వ ఇంట్లో ఉండటం వలన మీరు శక్తివంతం అవుతారు మరియు మీరు వ్యాపారంలో వివిధ రకాల అవకాశాలను తీసుకోగలుగుతారు. అయితే మీరు కూడా మీ వంతుగా శ్రమించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి మరియు అప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలుగుతారు. మీకు సంతోషాన్ని కలిగించే చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. శని 2వ ఇంట్లో ఉన్నందున మీ కుటుంబంలోని ఇతర సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఈ సంవత్సరం మీ జీవితంలోని నిర్దిష్ట రంగాలలో గణనీయమైన అభివృద్ధిని చేయవచ్చు. ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని గర్వించేలా చేస్తుంది. మీరు మీ కోపాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని సాధించగలరు. మకర రాశి ప్రేమ జాతకం. సింగిల్స్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు కొత్త మరియు ఆసక్తికరమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారు చెడ్డవారు కాకపోవచ్చు. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీ ప్రత్యేకమైన హాస్యం అందరి హృదయాలను గెలుచుకోగలదు. అయితే మీరు అందుబాటులో ఉన్న సమయం ఉన్నట్లుగా చూడకూడదు. అది వారికి సహకరిస్తుంది. సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ఇద్దరి జాతకం చూసుకుంటే ఈ సంవత్సరం ప్రారంభం మీ ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మరియు శుక్రుడు మీ 11వ ఇంట్లో కూర్చుని అక్కడ నుండి మీ 5వ ఇంటిని చూస్తారు. ఫలితంగా మీ ప్రేమ వ్యవహారంలో చాలా విజయాలు ఉంటాయి. ఇది అభిరుచి మరియు ప్రేమ యొక్క మొత్తం అవుతుంది. మీరు ఒకరి హృదయాలలో మరొకరు స్థానం సంపాదించుకోగలరు మరియు మీ అనుబంధాన్ని పెంచుకోగలరు. మీ భాగస్వామి పట్ల ప్రేమ మరియు భావోద్వేగాలతో నిండిన అభిరుచి మరియు ఇంద్రియాలను తీసుకురావచ్చు. అయితే మీ ఉత్సాహాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. వేగవంతమైన వృద్ధిని ఇతరులు బాగా స్వీకరించకపోవచ్చు మరియు వారి అసూయ మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు ఓవర్షేరింగ్లో జాగ్రత్త వహించడం గుర్తుంచుకోండి. జీవితానికి మీ నెమ్మది మరియు స్థిరమైన విధానం ఆసక్తి లేకపోవడం కాదు, మీ సహనం మరియు పట్టుదల యొక్క ప్రతిబింబం. మీరు మానసిక ఉద్దీపన మరియు భావసారూప్యతకు విలువ ఇస్తారు మరియు మీ క్రమశిక్షణతో కూడిన మనస్తత్వానికి అనుగుణంగా లేని పనికిమాలిన పనులపై శక్తిని వృధా చేయకూడదు. దాని స్వంత ప్రయోజనాల కోసం దృష్టిని కోరడం కంటే మీకు నిజంగా ముఖ్యమైన మరియు విలువైన వాటిపై ప్రాధాన్యత ఇవ్వడం మరియు దృష్టి పెట్టడం ముఖ్యం. గుర్తుంచుకోవలసిన ఒక విషయానికి ఏమిటంటే జూలై మరియు ఆగస్టు మధ్య మీ 5వ ఇంట్లో అంగారకుడి సంచారం మీ సంబంధానికి సమస్యగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎలాంటి అసమ్మతిని అయినా నిరోధించడానికి ప్రయత్నించాలి. తద్వారా తీవ్రమైన సమస్యలు రావు మరియు మీ సంబంధం బాగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం మే 1న
బృహస్పతి మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం మీ ప్రేమ సంబంధాలకు స్పష్టత మరియు బలాన్ని తెస్తుంది. మీరు ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతమైన వైఖరిని కలిగి ఉంటారు. ఆనందం మరియు దుఃఖంలో ఒకరికొకరు పూర్తిగా మద్దతు ఇస్తారు మరియు అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేస్తారు. ఇది ఒకరికొకరు మీ నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండా మీ కనెక్షన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. వాస్తవానికి మీరు మీ సంబంధాన్ని ఒకరికొకరు పొగడ్తగా ముందుకు తీసుకువెళతారు. జూలై మరియు ఆగస్టులలో మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తోంది. మీ ప్రేమ సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వికసిస్తుంది. మకర రాశి ఆరోగ్య జాతకం. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అదృష్టవంతంగా కనిపిస్తుంది. ఆనందం మరియు స్థిరత్వం తీసుకురావచ్చు, కానీ మీ శారీరక ఆరోగ్యం ఉల్లాస స్ఫూర్తితో సరిపోలకపోవచ్చు. సంవత్సరం పొడవునా మీ రాశి చక్రం మీ 2వ ఇంట్లో ఉంటాడు. ఇది దాని రాశి చక్రం గుర్తులో ఉంటుంది మరియు శారీరక అవరోధాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. 3వ ఇంట్లో రాహువు కూడా మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. సంవత్సరం మొదటి త్రైమాసికంలో కుటుంబ వివాదాల కారణంగా మీరు వెన్ను లేదా కీళ్ల నొప్పులను అనుభవించవచ్చు మరియు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మీకు వికారంగా అనిపించవచ్చు మరియు తీవ్రమైన తలనొప్పిని అనుభవించవచ్చు. ఇది ఆసుపత్రిలో చేరడానికి దారితీయవచ్చు. అయితే మీరు మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సమతుల్య ఆహారంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం మరియు మైండ్ వ్యాయామాలు మరియు ధ్యానంలో పాల్గొనడం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే జూన్ 29 మరియు నవంబర్ 15 మధ్య మీరు మీ ఆహారం మరియు పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్యం దెబ్బతింటుంది, కాబట్టి ఒకరు తన జీవనశైలిపై శ్రద్ధ వహించాలి. సంవత్సరం ప్రారంభంలో మీ రాశిచక్రం ఫిబ్రవరి 11 నుండి మార్చి 18 వరకు బలహీనమైన స్థితిలో ఉంటుంది. ఫలితంగా వారి బలం క్షీణిస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మీలో ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు మరియు మీ కుటుంబం మరియు స్నేహితులతో ఎల్లప్పుడూ మాట్లాడాలి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని అదుపు చేయదు. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మరియు ఆ సంవత్సరం తెచ్చే ఆనందం మరియు స్థిరత్వాన్ని ఆస్వాదించండి. మకర రాశి కెరీర్ మరియు వృత్తి జాతకం. ఈ సంవత్సరం విద్య, వృత్తి మరియు ఆర్థిక విషయాలలో విజయాన్ని పొందవచ్చు. మీ గత అనుభవాలు మరియు మీ తల్లిదండ్రులు, సీనియర్లు మరియు నాయకుల అనుభవాలు మీకు విలువైన పాఠాలను నేర్పించాయి మరియు ఇప్పుడు ఆ పాఠాలను ఆచరణలో పెట్టడానికి సమయం ఆసన్నమైంది. మీ కనెక్షన్లు మంచి డీళ్లు మరియు అధిక వేతనానికి దారి తీయవచ్చు. వ్యాపార నిపుణులు ఆశాజనకమైన విస్తరణ మరియు లాభాలను అనుభవించవచ్చు. మీ సంకల్పం మరియు విజయం సాధించాలనే కోరిక ఇతరులను ఆకట్టుకుంటుంది. మీరు మీ కృషి ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మరియు మీ ప్రయత్నంలో మీ స్థిరత్వం మిమ్మల్ని విజయపు కొత్త శిఖరాలకు తీసుకెళుతుంది. మీ కుటుంబానికి మరియు మీకు తెలిసిన వారికి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. సంవత్సరారంభంలో మీ రాశికి అధిపతి అయిన శని 2వ ఇంటిలో కూడా కూర్చుని అక్కడ నుండి మీ 11వ ఇంటిని చూస్తాడు మరియు బృహస్పతి 4వ ఇంట్లో మరియు మీ 10వ ఇంట్లో పూర్తి అంశం ఉంటుంది. ఇది మంచి ఉద్యోగ ఫలితాలను ఇస్తుంది. మీరు కష్టపడి పని చేస్తారు మరియు మీ పని ప్రమాణాలకు అనుగుణంగా మీరు దానిని అధిగమించగలరు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు పని చేసే కంపెనీలో మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. పై అధికారులతో మీ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు మీ పనిని ఒక సవాలుగా భావించి సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో పూర్తి చేయాలనుకుంటున్నారు. మీ ఈ ప్రతిభను సాధించగల సామర్థ్యం ఉంది. మీరు మీ ఉద్యోగ రంగంలో ప్రసిద్ధి చెందారు. నవంబర్ మీకు కీలకమైన నెల అవుతుంది.
ఈ సమయంలో మంచి పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ మరియు ఆగస్టులో బదిలీకి కూడా అవకాశం ఉంది. మీరు ఉద్యోగాలు మార్చుకోవాలనుకుంటే అలా చేయడానికి ఇదే సరైన సమయం. మకర రాశి ప్రయాణ జాతకం. ఈ సంవత్సరం విశ్రాంతి ప్రయాణానికి ఉత్తమ సమయం కాకపోవచ్చు, కానీ ఇది వృత్తిపరమైన లేదా వ్యక్తిగత పునరావాసానికి అవకాశాలను తీసుకురావచ్చు. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం మరియు ఆసుపత్రిలో చేరడానికి దారితీసే అనవసరమైన ప్రమాదాలను నివారించడం చాలా ముఖ్యం. మార్పులు మరియు సవాళ్లు వృద్ధిని మరియు కొత్త అనుభవాలను తీసుకురాగలవని గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మరియు ఈ సమయంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందడం సరైందే. మకర రాశి డబ్బు మరియు లాభాల జాతకం. మకర రాశి వారు ఈ సంవత్సరం మంచి ఆర్థిక పురోగతిని సాధించగలరు. మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ 12వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఖర్చులను పెంచుతారు. మరియు ఈ కాలంలో మీరు మీ డబ్బును తెలివిగా ఉపయోగించలేకపోతే అది మీకు ఇబ్బందులను కలిగిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 11వ ఇంట్లో ఉండటం ద్వారా బుధుడు మరియు శుక్రుడు మీకు మంచి ఆదాయాన్ని అందిస్తారు. మీ ఆదాయంతో పాటుగా మీ విశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీరు మీ సంస్థలో కొంత డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. మే 1న బృహస్పతి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి అది మీ 9వ, మొదటి మరియు 11వ గృహాలను చూస్తుంది. ఇది మీ ఆర్థిక విజయానికి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఈ సంవత్సరం మీకు చాలా నగదు ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ ముగింపులో సిద్ధంగా ఉండాలి. సెప్టెంబరులో డబ్బును పెట్టుబడి పెట్టవద్దు. మీరు పొరపాటు చేసినప్పటికీ మీరు దానిని కోల్పోయే అవకాశం ఉంది. మీరు ఏప్రిల్, మే, జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో ఆర్థికంగా లాభపడవచ్చు. మకర రాశి ఆర్థిక జాతకం. సంవత్సరం ప్రారంభం అదృష్టవంతంగా ఉంటుంది. బుధుడు మరియు శుక్రుడు మీ 11వ ఇంటిని పెంచుతాయి మరియు అక్కడ ఉండటం వల్ల మీ ఆదాయం రోజురోజుకు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి దృఢంగా ఉంటుంది. మరియు 2వ ఇంట్లో శని తన స్వంత రాశి అయిన కుంభం కారణంగా ధనాన్ని కూడబెట్టుకునే మీ ధోరణిని హైలైట్ చేస్తుంది. దీని ఫలితంగా మీ అదృష్టం పేరుకుపోతుంది. సంవత్సరం ప్రారంభంలో అంగారకుడు మరియు సూర్యుడు మీ 12వ ఇంట్లో ఉన్నప్పటికీ ఇది ఖర్చులను సృష్టిస్తుంది. ఫిబ్రవరిలో అవి తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ సంవత్సరం మీకు చాలా డబ్బును తెస్తుంది. మే 1న బృహస్పతి 4వ ఇంటిని విడిచిపెట్టి 5వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి అది మీ 9వ, 11వ మరియు మొదటి గృహాలను, అంటే మీ రాశిచక్రాన్ని చూస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో మీకు సహాయపడుతుంది. మకర రాశి విద్యా జాతకం. మకర రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. బుధుడు మరియు శుక్రుడు మీ 5వ ఇంటిని చూపుతారు. మీ చదువు పట్ల మీ ఉత్సుకత మరియు అభిరుచిని పెంచుతారు మరియు మీ అంతర్గత జ్ఞానాన్ని మెరుగుపరచడంలో మరియు విద్యా రంగంలో ఎదగడంలో మీకు సహాయం చేస్తారు. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది మరియు మీరు మీ అధ్యయనాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లగలరు. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే జనవరి నుండి ఫిబ్రవరి, ఆగస్టు నుండి సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలలో మీకు మంచి విజయావకాశాలు ఉంటాయి. అయితే మీరు మీ కృషిని వదులుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా కష్టపడి పని చేయండి మరియు భవిష్యత్తులో మీకు ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఏకాగ్రత లోపాన్ని అనుభవిస్తారు మరియు మీ దృష్టిని ఆకర్షించే అనేక సమస్యలు ఉంటాయి. మీ చదువులు అంతరాయాల వల్ల ప్రభావితం కావచ్చు, కానీ ఆశ వదులుకోకండి మరియు కష్టపడి చదువుతూ ఉండండి. విదేశాలలో చదువుకోవాలనే కోరిక ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల్లో సాకారం అవుతుంది. అయితే సెప్టెంబర్ నెల కూడా ఈ విషయంలో ప్రయోజనాలను అందిస్తుంది. మకర రాశి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం కుటుంబానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
రెండవ ఇంటిలో శని తన స్నేహ రాశిలో మరియు 4వ ఇంటిలో బృహస్పతి స్నేహపూర్వక రాశిలో ఉండటం వల్ల కుటుంబ సామరస్యం మెరుగుపడుతుంది. సంవత్సరం మొదటి సగం మరింత శుభప్రదంగా ఉంటుంది మరియు మే 1న బృహస్పతి మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రాహువు మీ 3వ ఇంట్లో ఉన్నాడు. మీకు అద్భుతమైన అదృష్టాన్ని తెస్తుంది. కానీ మీ తోబుట్టువులు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు మరియు వారితో మీ సంబంధం కూడా దెబ్బతినవచ్చు. వాదనను తీవ్రతరం చేయకుండా ప్రయత్నించండి మరియు బదులుగా వారితో దయతో వ్యవహరించండి. అది మీకు బాగా సహాయం చేస్తుంది. ఇంట్లోని కొందరు వ్యక్తులు మీ నిజాయితీని మెచ్చుకుంటారు, కానీ ఇతరులు క్రూరంగా ఆలోచిస్తూ సంతోషిస్తారు. విషయంలో అవన్నీ ఒకేసారి చేయడం మీకు కష్టమే. మీరు మీ హృదయపూర్వకంగా అందరినీ ప్రేమిస్తారు కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మీ ప్రియమైన వారికి మరింత దగ్గర చేస్తుంది. మకర రాశి వివాహ జాతకం. ఈ సంవత్సరం జూలై మరియు డిసెంబర్ నెలలు మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు వివాహం చేసుకోవచ్చు. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మరియు మీ జీవితంలోకి పరిపూర్ణమైన ఎవరైనా ప్రవేశించడం కోసం ఎదురు చూస్తుంటే మార్చి మరియు ఏప్రిల్ మరియు మే జూన్ మధ్య మీ జీవితంలోకి అద్భుతమైన ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు జీవితంలో మీకు ప్రత్యేకంగా మారవచ్చు మరియు భవిష్యత్తులో మీరు వారిని వివాహం చేసుకోవచ్చు. వివాహిత వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈ సంవత్సరం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే సంవత్సరం ప్రారంభం కొంతకాలం అనుకూలంగా ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు మీ వ్యక్తిగత సంబంధాలలో సమస్యలను కలిగిస్తాయి. మీ ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు, అలాగే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీరు సంవత్సరం మొదటి త్రైమాసికంలో మీ కోపాన్ని కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అది మీ సంబంధాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సమయం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ భర్తతో మీ జీవితాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు మరియు మీరు ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్లి అక్కడ కొంత సమయం గడుపుతారు. దాని ఫలితంగా మీ సంబంధం సాధారణమవుతుంది మరియు ప్రేమ పెరుగుతుంది. మకర రాశి పిల్లల జాతకం. ఈ సంవత్సరం మకర రాశి వారి పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు మరియు శుక్రుడు వంటి అదృష్ట స్వభావం గల గ్రహాలు సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంటిని చూపుతాయి మరియు మీ పిల్లల లక్షణాలను మెరుగుపరుస్తాయి. మే 1న బృహస్పతి మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ పిల్లలను మరింత విధేయతతో వారి జ్ఞానాన్ని పెంచుకుంటాడు, మతం వైపు మొగ్గు చూపుతాడు, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటాడు మరియు జీవితంలో ముందుకు సాగాడు. మీరు సంతానం పొందాలనుకునే జంట అయితే మే 1 నుండి 5వ ఇంట్లో బృహస్పతి సంచరించినప్పుడు సంవత్సరం చివరి వరకు మీకు మంచి సమయం ఉంటుంది. మీరు పిల్లవాడిని కలిగి ఉన్న అదృష్ట వార్తను అందుకోవచ్చు. ఇది కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. మకర రాశి వ్యాపార జాతకం. ఈ సంవత్సరం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. అయితే 3వ ఇంట్లో రాహువు మిమ్మల్ని అడ్డంకులను ఎదుర్కొని నిర్భయంగా మారుస్తాడు. మీరు చాలా రిస్క్ తీసుకున్నప్పటికీ మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. తిరిగి ట్రాక్లోకి రావడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. మీతో పనిచేసే వ్యక్తులు కూడా సహకరిస్తారు మరియు మీ కింద పని చేసేవారు తమ పనితీరును మెరుగుపరచడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరుస్తారు. వ్యాపారాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తారు. మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో అంతర్జాతీయ మార్గాల ద్వారా మీ సంస్థను విస్తరించవచ్చు. ఈ సంవత్సరం మీ వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తుంది మరియు మీరు మీ రిస్క్ టేకింగ్ ప్రోక్లవిటీ నుండి చాలా ఎక్కువ పొందగలుగుతారు. అయితే ఇది మీ వ్యాపారానికి హాని కలిగించవచ్చు, కాబట్టి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉండకండి. మకర రాశి ఆస్తి మరియు వాహన జాతకం. ఈ సంవత్సరం మీకు భవిష్యత్తులో ఆస్తి రివార్డులను అందించే అవకాశం ఉంది. జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఏదైనా కదిలే లేదా స్థిరమైన ఆస్తిని పొందేందుకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మీరు మీ తండ్రి సంబంధాల ఆధారంగా దాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీరు కొంత పూర్వీకుల ఆస్తిని
పొందే అవకాశం కూడా ఉంది. మీ పూర్వీకుల సంపదను మీ వద్దకు తీసుకువస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది మరియు మీకు బలాన్ని ఇస్తుంది. వాహనాల విషయానికి వస్తే మార్చి మరియు మే నెలలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచార సమయంలో శుక్రుడు 3వ మరియు 4వ గృహాల గుండా ప్రయాణిస్తాడు. ఇది అద్భుతమైన మరియు అందమైన వాహనాన్ని కొనుగోలు చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మకర రాశి డబ్బు మరియు లాభాల జాతకం. మకర రాశి వారు ఈ సంవత్సరం మంచి ఆర్థిక పురోగతిని సాధించగలరు. మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ 12వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఖర్చులను పెంచుతారు మరియు ఈ కాలంలో మీరు మీ డబ్బును తెలివిగా ఉపయోగించలేకపోతే అది మీకు ఇబ్బందులను కలిగిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 11వ ఇంట్లో ఉండటం ద్వారా బుధుడు మరియు శుక్రుడు మీకు మంచి ఆదాయాన్ని అందిస్తారు. మీ ఆదాయంతో పాటుగా మీ విశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీరు మీ సంస్థలో కొంత డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. మే 1న బృహస్పతి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి అది మీ 9వ, మొదటి మరియు 11వ గృహాలను చూస్తుంది. ఇది మీ ఆర్థిక విజయానికి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఈ సంవత్సరం మీకు చాలా నగదు ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ ముగింపులో సిద్ధంగా ఉండాలి. సెప్టెంబరులో డబ్బును పెట్టుబడి పెట్టవద్దు. మీరు పొరపాటు చేసినప్పటికీ మీరు దానిని కోల్పోయే అవకాశం ఉంది. మీరు ఏప్రిల్, మే, జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో ఆర్థికంగా లాభపడవచ్చు. మకర రాశి జ్యోతిష్య పరిహారాలు. శుక్లపక్షం శుక్రవారం నాడు మీరు మీ ఉంగరపు వేలికి అధిక నాణ్యత గల పొపల్ రాయిని ధరించాలి. మీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి మీరు ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని చదవాలి. దుర్వాంకూర్ని శ్రీ గణేశుడికి సమర్పించండి మరియు మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించమని అభ్యర్థించండి. మీరు అనేక కష్టాల నుండి విముక్తి పొందాలనుకుంటే గణేష్ చతుర్థి రోజున కూడా ఉపవాసం చేయవచ్చు. మీరు ప్రత్యేక సందర్భాలలో నీలమణిని కూడా ధరించవచ్చు. మీ మధ్య వేలుకు పంచధాతు లేదా అష్టధాతు ఉంగరంలో ధరించండి. ప్రతి శనివారం శ్రీ మహారాజ్ దశరథుని శని స్తోత్రాన్ని పఠించండి. వార్షిక కాస్మిక్ చిట్కా. మీ విలువైన ప్రపంచాన్ని నిరూపించుకోవడానికి మీకు అత్యవసరం లేదు, కానీ కొన్నిసార్లు ఊహాగానాలు చేయకుండా వాటిని ఆపండి. ఎవరైనా గుంపులో మభ్యపెట్టే ముసుగును విప్పుకోవాలి. 2024 సంవత్సరంలో మిగతా రాశిఫలాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి మా వీడియోస్ తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ సపోర్ట్ అందించండి.